గోల్డ్ అండ్ సిల్వర్ కి యుఎస్ అండ్ రష్యా బిగ్ షాక్ ఇచ్చేలాగా కనపడుతున్నాయి. ఈ వస్తున్నటువంటి అప్డేట్స్ గనక నిజమైనట్లయితే దాని యొక్క ఇంపాక్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ పైన ఖచ్చితంగా ఉంటుంది. దాని గురించి మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ఐటీ సెక్టర్ లోని లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ప్రెషర్ అయితే చూస్తున్నాం కదా, ఈ రోజు కూడా ఆ ప్రెషర్ అయితే కంటిన్యూ అయింది. సో ఇంతలా కరెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఐటీ స్టాక్స్ ఒకవేళ ఎవరైనా హోల్డ్ చేస్తున్నట్లయితే హోల్డ్ చేయాలా లేదా ఫ్రెష్ గా కొనాలంటే కొనొచ్చా, వీటన్నిటి గురించి ఈ రోజు వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటు మార్కెట్ ని ఇంపాక్ట్ చేసేటువంటి ఈవెంట్స్ గురించి మార్కెట్ అనాలిసిస్ లో డిస్కస్ చేసుకుంటూ దాంతో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 1048 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 82,626 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 336 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 25,471 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.58% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.5% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.9% కరెక్ట్ అయింది. ఈ రోజు మన మార్కెట్ ని ఇంపాక్ట్ చేసేటువంటి థింగ్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఫస్ట్ థింగ్, ఈ రోజు మన మార్కెట్ అనే కాదు, మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్ కూడా మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో కూడా ప్రెషర్ అనేది కంటిన్యూ అవుతుంది. దానికి కారణం ఐటీ సెక్టర్లోని ఏ డిస్రప్షన్ రిలేటెడ్గా ఏవైతే కన్సర్న్స్ రైజ్ అవుతున్నాయో దాంతోనే కంటిన్యూస్గా గ్లోబల్లీ లిస్ట్ అయి ఉన్నటువంటి ఐటీ స్టాక్స్ అన్ని కూడా ప్రెషర్కి గురవుతున్నాయి. ఈ రోజు సెషన్లో కూడా మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, మన ఇండియన్ లిస్టెడ్ ఐటీ స్టాక్స్ అన్ని కూడా మార్నింగ్ బాగానే ప్రెషర్కి గురైన దాని తర్వాత కొంత స్టాక్స్ అయితే రికవర్ అయ్యాయి. దీంతో పాటుగా గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా ఈ రోజు ఈవినింగ్ రిలీజ్ అవబోతున్నటువంటి యుఎస్ సిపిఐ డేటా గురించి అయితే వెయిట్ చేస్తున్నాయి. ఆల్రెడీ ఈ జనవరి మంత్ లోని యుఎస్ లోని జాబ్ ఎడిషన్ స్ట్రాంగ్ గా జరిగేసరికి యుఎస్ ఫెడ్ రేట్ కట్ ఇంకా ఫర్దర్ గా డిలే అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ లో కన్సర్న్స్ రైజ్ అయ్యాయి కదా. ఇప్పుడు ఈ జనవరి మంత్ సిపిఐ డేటా కూడా రానున్నది. ఒకవేళ ఈ జాన్ లో కూడా యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ కనుక కంట్రోల్లోకి రాలేదనుకోండి, ఫర్దర్ గా కూడా యుఎస్ ఫెడ్ రేట్ కట్స్ డిలే చేసేటువంటి అవకాశం ఉండడంతోనే మార్కెట్స్ అన్ని కూడా ఈ సిపిఐ డేటా రిలేటెడ్ గా అయితే వెయిట్ చేస్తున్నాయి. చూడాలి ఈ రోజు ఈవినింగ్ రిలీజ్ అవబోయేటువంటి సిపిఐ డేటా ఏ విధంగా వస్తుంది అన్నది. ఒకవేళ ఈ సిపిఐ డేటా కనుక కొంత నెగిటివ్ గా వచ్చిందనుకోండి, అది గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిపైన దాని యొక్క ఇంపాక్ట్ నెక్స్ట్ వీక్ లో కూడా పడేటువంటి అవకాశం ఉన్నది అన్నది ఇన్వెస్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటుగా మెయిన్ థింగ్ మనం మాట్లాడుకోవాలంటే ఐటీ సెక్టర్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలి. ఈ ఐటీ స్టాక్స్ లోని ఇంత ప్రెషర్ కనపడడానికి రీజన్ ఏంటి? ఆంథ్రోపిక్ ఏ వాళ్ళు కొత్తగా రిలీజ్ చేసినటువంటి అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో దాని రిలేటెడ్ గానే కదా కన్సర్న్స్ అయితే రైజ్ అవుతున్నాయి. అంటే దీనివల్ల ఏంటంటే కంప్లీట్ గా వర్క్ ఆటోమేషన్ అనేది అయిపోతుంది. సో దానివల్ల గ్లోబలీ టెక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఖచ్చితంగా ఇంపాక్ట్ పడుతుందని కన్సర్న్స్ తోనే కంటిన్యూస్ గా స్టాక్స్ అన్ని ప్రెషర్ కి గురవుతున్నాయి. ఈ టైంలో హెచ్ఎస్బిసి వాళ్ళు ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్ లోని ఏఐ కంప్లీట్ గా ఈ సాఫ్ట్వేర్ అన్నిటిని కూడా రిప్లేస్ చేయగలదా అంటే, ఈ ఏఐ వర్సెస్ సాఫ్ట్వేర్ డిబేట్ అన్నదే కరెక్ట్ కాదు. రెండు కలిపి ఎప్పుడైనా సరే వర్క్ చేయాలి, కానీ ఏఐ కంప్లీట్ గా సాఫ్ట్వేర్ అన్నిటిని కూడా రిప్లేస్ చేసేయడం అన్నది జరగని పని. సో దాని రిలేటెడ్ గా మార్కెట్ లో పెరుగుతున్నటువంటి కన్సర్న్ ఏవైతే ఉన్నాయో అంత మరీ భయపడాల్సినటువంటి పని లేదని చెప్పేసి హెచ్ఎస్బిసి వాళ్ళు ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. ఓకే, ఎవరు ఒపీనియన్స్ వాళ్ళు షేర్ చేస్తున్నారు అంటే చాలా మంది అయితే ఏ కంప్లీట్ గా సాఫ్ట్వేర్ అన్నిటిని కూడా రిప్లేస్ చేయలేదని వాళ్ళ ఒపీనియన్ అయితే షేర్ చేస్తున్నారు. కానీ మార్కెట్ లో ఆ కన్సర్న్ అయితే కంటిన్యూ అవుతుండడం వల్ల ఓవరాల్ గా ఐటీ సెక్టర్ పైన ఇంపాక్ట్ అయితే మనకి కంటిన్యూ అవుతుంది కదా. సో ఇప్పుడు ఐటీ సెక్టర్ రిలేటెడ్ గా మనం ఎటువంటి డిసిషన్ తీసుకోవాలి అంటే, ఒకవేళ ఐటీ సెక్టర్ లో ఎవరైనా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేయాలంటే, ఒకటి ఐటీ సెక్టర్ రిలేటెడ్ గా ఎవరైనా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఆల్రెడీ ప్రాఫిట్స్ లో ఉన్నారనుకోండి, కొంతవరకు ఈ టైంలోని సెక్టర్ నుంచి బయటకు వచ్చేసి, అంటే ప్రాఫిట్ లో ఆల్రెడీ ఉన్నారనుకోండి, కొంతకాలం అంటే ఈ కన్సర్న్ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి సెక్టర్ నుంచి బయటకు వచ్చి జరుగుతున్నటువంటి ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా టర్న్ అవుతున్నాయి అన్నది ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. అంతే తప్ప ఒకవేళ సెక్టర్ మీద మరీ ఇంపాక్ట్ లేదనుకోండి, మళ్ళీ తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతాయి. బౌన్స్ బ్యాక్ అవ్వవని కాదు, బట్ కానీ ఎన్ని రోజులు ఈ ప్రెషర్ కంటిన్యూ అవుతుంది అన్నది ఎవరు చెప్పలేరు కదా. అంటే ఏ యొక్క ఇంపాక్ట్ మార్కెట్ పైన ఇంతే ఉంటుందని ఎవరు కూడా చెప్పలేం కదా. సో అందుకని ఈ టైంలోని కొంతవరకు జాగ్రత్తగా ఉండి జరుగుతున్నటువంటి ఈవెంట్స్ అయితే అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ ఫ్రెష్ గా ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నట్లయితే మాత్రం కొన్ని రోజులు కంగారు పడిపోయి ఇన్వెస్ట్ చేసేయండి. ఎందుకంటే స్టాక్స్ ఇప్పుడు కరెక్ట్ అవుతున్నాయి కదా, బాగానే కరెక్ట్ అయ్యి ఇన్వెస్ట్ చేసేద్దాం అనుకున్నారనుకోండి, అలా ఇన్వెస్ట్ చేసిన తర్వాత కూడా ఫర్దర్ గా స్టాక్స్ కరెక్ట్ అయ్యాయి అనుకోండి, ఈ కన్సర్న్ ఉండడం వల్ల దానివల్ల నష్టపోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి జరుగుతున్నటువంటి ఈవెంట్స్ ని ట్రాక్ చేయండి. కంప్లీట్ గా సాఫ్ట్వేర్ ని రిప్లేస్ చేసేస్తుందని
అని కాదు, కాకపోతే ఏవైతే కంపెనీస్ ప్రీవియస్ గా ఏవైతే వర్క్స్ అవి కంటిన్యూ చేస్తున్నాయో ఆ కంపెనీస్ టెక్నాలజీస్ పరంగా అప్గ్రేడ్ అయితే అవ్వాల్సి ఉన్నది. ఆ అప్గ్రేడేషన్ రిలేటెడ్ గా మనం ప్రీవియస్ గానే మాట్లాడుకున్నాం కదా. మన ఇండియన్ టెక్ కంపెనీస్ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, ముందుకు వెళ్తే నుయ్యి వెనక్కి వెళ్తే గొయ్యి అన్నట్టుందంటే, వాళ్ళు ఇప్పుడు కంప్లీట్ గా టెక్ బిల్డింగ్ సైడ్, అంటే ఏ బిల్డింగ్ సైడ్ అది ఇన్వెస్ట్ చేశారనుకోండి, లార్జ్ స్కేల్ లో ఇన్వెస్ట్ చేయాలి. అలా ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది, వాళ్ళ నెంబర్స్ పైన దాని యొక్క ఇంపాక్ట్ ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే R&Dకి అది చాలా టైం పట్టేస్తుంది కాబట్టి, ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి వాళ్ళకి ఫ్రూట్స్ అందడానికి టైం పడుతుంది కాబట్టి దాని యొక్క ఇంపాక్ట్ నెంబర్స్ పైన పడుతుంది. నెంబర్స్ పైన ఇంపాక్ట్ పడితే ఆబ్వియస్ గా స్టాక్స్ ప్రెజర్ గ్రో అవుతాయి కాబట్టి ఐటీ కంపెనీస్ దీని రిలేటెడ్ గా ఎటు తేల్చుకోలేకపోతున్నాయి, అంటే ముందుకు వెళ్ళాలా లేదా అన్నది తేల్చుకోలేకపోతున్నాయి. సో అందుకని ఈ డైలమా టైంలోని మనం కంగారు పడిపోయి ఎవరైనా ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేద్దాం అంటే ఇన్వెస్ట్ చేసేసే కన్నా కొన్నాళ్ళు వెయిట్ చేసి, ఇటువంటి టైంలో ఏంటంటే కొత్త కొత్త కంపెనీస్ పుట్టుకొస్తాయి, కొత్తగా టెక్ డెవలప్ చేసేటువంటి కంపెనీస్ పుట్టుకొస్తాయి. అటువంటి కంపెనీస్ ఏమైనా దొరికాయి అనుకోండి, అవి మంచి రిటర్న్స్ డెలివర్ చేస్తాయి. కాబట్టి ఈ టైంలోని జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ని ట్రాక్ చేసి దాన్ని బట్టి ఏవైతే కంపెనీస్ నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ అవి బిల్డ్ చేస్తాయో అటువంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ తప్ప కంగారు పడిపోయి ఈ టైంలో ఇన్వెస్ట్ చేసేయడం అన్నది కరెక్ట్ కాదు. మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే ఇందాకలే మాట్లాడుకున్నాం కదా, ఈ రోజు ఈవినింగ్ US CPI డేటా రానుంది. ఆ CPI డేటాను ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. ఆ CPI డేటా ఎలా వస్తుంది అన్న దాన్ని బట్టి నెక్స్ట్ వీక్ లోని మన మార్కెట్ లోని మూమెంటం అన్నది ఆధారపడి ఉంటుంది. డైలీ మార్కెట్లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీకు డీటెయిల్గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మేము మిమ్మల్ని అడిగేది ఒకటే, మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ థింగ్ అయితే మనం డిస్కస్ చేసుకోవాలి. నిన్న RBI తీసుకొస్తున్నటువంటి కొత్త రూల్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఒకవేళ ఎవరైనా మిస్ అయినట్లయితే సింపుల్గా చెప్తాను చూడండి. RBI బ్యాంక్స్లో జరుగుతున్నటువంటి మిస్ సెల్లింగ్ అయితే ఆపడానికి ప్రయత్నిస్తుంది. అంటే మనం బ్యాంక్స్కి వెళ్ళి లోన్ తీసుకోవాలని ఏదో ప్రయత్నించినట్లయితే ఆ లోన్తో పాటు వాళ్ళు ఏదో ఒక ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ మనకి అమ్మడానికి ప్రయత్నిస్తారు. ఏదో రకంగా బలవంతంగా చాలా చోట్ల అమ్మేస్తుంటారు కూడా. సో ఇలా చేయడం వలన మనకి ఎవరైతే బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళు నష్టపోతున్నారు. వాళ్ళకి అది అవసరం లేకపోయినా తీసుకుంటున్నారు. కొంతమందికి ఆ ప్రొడక్ట్ సెట్ అవ్వకపోయినా తీసుకోవడం వల్ల నష్టపోతున్నారు అని చెప్పి, ఒకవేళ ఆ మిస్ సెల్లింగ్ జరిగినట్లయితే కొత్త రూల్స్ ప్రకారం అది ఆ ప్రొడక్ట్ కస్టమర్కి నచ్చలేదు అనుకోండి, తీసుకున్న తర్వాత కూడా క్యాన్సిల్ చేసినట్లయితే బ్యాంక్స్ ఖచ్చితంగా రిఫండ్ ఇవ్వాలని చెప్పి RBI కొత్త ప్రపోజల్ తీసుకొచ్చింది. అండ్ దీని రూల్ ఏదైతే ఉందో అది జూలై నుంచి మనకు అమల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఇదే గనక జరిగిందనుకోండి, జనరలీ దాని యొక్క ఇంపాక్ట్ బ్యాంక్స్ పైన పడుతుంది. బ్యాంక్స్ పైనే కాకుండా మెయిన్లీ ఇన్సూరెన్స్ కంపెనీస్ పైన అయితే దీని యొక్క ఇంపాక్ట్ ఎక్కువగానే పడుతుంది. ఎందుకంటే చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ బ్యాంక్ సేల్స్ పైన డిపెండ్ అయి ఉంటాయి. చాలా వరకు సేల్స్ బ్యాంక్స్ నుంచి వస్తుంటాయి. ఈ ఇన్సూరెన్స్ ని బ్యాంక్స్ లో పుష్ ప్రొడక్ట్ కింద సెల్ చేయలేనట్లయితే ఆబ్వియస్ గా ఇన్సూరెన్స్ కంపెనీస్ యొక్క సేల్స్ అయితే తగ్గేటువంటి అవకాశం ఉన్నది. అండ్ దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళ నెంబర్స్ ఇంపాక్ట్ అవుతాయి. కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆ ఇంపాక్ట్ ని తగ్గించుకునేందుకు వాళ్ళ ప్రీమియమ్స్ పెంచేటువంటి అవకాశం అయితే ఉంది. దట్టు రీసెంట్ గానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా GST కట్ చేసింది కదా హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ పైన. దానివల్ల ఇప్పుడు మనకి ఇన్సూరెన్స్లు కొంత తక్కువ ప్రీమియంకే వస్తున్నాయి. కానీ ఈ మార్చి తర్వాత కొన్ని టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళ ప్రీమియమ్స్ అయితే పెంచొచ్చు అని చెప్పేసి న్యూస్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఒకవేళ నిజంగా టర్మ్ ఇన్సూరెన్స్ పైన ప్రీమియమ్స్ పెంచారనుకోండి, మనం ఆ బెనిఫిట్ ని కోల్పోయేటువంటి అవకాశం ఉన్నది. దట్టు టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా పర్టికులర్ గా ఏంటంటే, మనం ఏదైతే ప్రీమియం ఫస్ట్ ఇయర్ పే చేస్తామో లైఫ్ లాంగ్ మనం అదే ప్రీమియం మనకు కంటిన్యూ అవుతుంది. ఒకవేళ పెరిగిన తర్వాత మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ ప్రీమియం లైఫ్ లాంగ్ మనం పెరిగిన ప్రీమియంనే పే చేయాలి. కాబట్టి మీలో ఎవరైనా ఇప్పటికీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు తీసుకున్నట్లయితే మనకు ఆ తక్కువ ప్రీమియంకే టర్మ్ ఇన్సూరెన్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనకి బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఏది చెక్ చేసుకుని తీసుకోవాలనుకున్నట్లయితే డిటో యొక్క లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేసి వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత మీరు కాల్ బుక్ చేసుకున్నారనుకోండి, డిటో యొక్క అడ్వైజర్ మీకు కాల్ చేసి టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా ఉన్న అన్ని డౌట్స్ క్లియర్ చేస్తారు. ఆ డౌట్స్ క్లియర్ అయిన తర్వాత మీరు ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వాలంటే అవ్వచ్చు, లేకపోతే లేదు. బట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఈజ్ మ్యాండేటరీ. నెగ్లెక్ట్ చేయకుండా ఎవరికైనా ఇప్పటికీ టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోతే వెంటనే తీసుకోండి. నెక్స్ట్ నిన్న నైట్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్లు ఒక్కసారి పడ్డాయి కదా. దీని గురించి ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంది, దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, లాస్ట్ 1 to 2 years గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్లు అసలు ఎందుకు పెరిగాయి? గ్లోబల్లీ ఉన్న అన్సర్టనిటీస్ తోనే మనకి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్లు అంతలా పెరిగాయి కదా. ఫస్ట్ థింగ్, రష్యా ఉక్రెయిన్ వార్ జరగడం. ఆ వార్ ఆపాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ కంటిన్యూస్ గా రష్యాని ప్రెషర్ చేస్తున్నా రష్యా దాని విషయంలో వెనక్కి తగ్గకపోవడంతో రష్యాతో ఏ కంట్రీస్ అయితే ట్రేడ్ చేస్తుంటాయో ఆ కంట్రీస్ పైన టారిఫ్స్ వేసి డొనాల్డ్ ట్రంప్ డిసిషన్స్ తీసుకోవడం, ఇటువంటి వాటన్నిటి వలన గోల్డ్ అండ్ సిల్వర్ అంటే సేఫర్ అసెట్స్ లోకి మనకి ఇన్వెస్ట్మెంట్స్ అన్నవి మూవ్ అయ్యాయి. ఈ రష్యా ఉక్రెయిన్ వారే ఇప్పుడు ఆగిపోయేటువంటి
అవకాశాలు కనపడుతున్నాయి. యాక్చువల్లీ వార్ ఆగిపోవడం మంచిదే. సో దీని రిలేటెడ్ గా బ్లూంబర్గ్ వాళ్ళు రష్యా ఇంటర్నల్ డాక్యుమెంట్ అయితే రివ్యూ చేశామని, ఈ ఇంటర్నల్ డాక్యుమెంట్ లోని రష్యా అయితే యుఎస్ తోని ఒప్పందానికి వచ్చేలా కనపడుతుంది. అండ్ డాలర్ లోనే ట్రేడ్ చేసేందుకు రష్యా అయితే ఒప్పుకోవడానికి ముందుకొచ్చినట్టుగా, అండ్ అంతేకాకుండా యుఎస్ అండ్ రష్యా కలిపి ఎనర్జీ సెక్టర్ లోని చాలా స్ట్రాంగ్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇవన్నీ కూడా ఈ డాక్యుమెంట్ లో ఉన్నాయని చెప్పి బ్లూంబర్గ్ వాళ్ళు ఒక న్యూస్ అయితే పబ్లిష్ చేశారు. సో ఎప్పుడైతే రష్యా యుఎస్ తోని ఈ అగ్రిమెంట్ చేసుకుంటుంది, యుక్రెయిన్ వార్ అయితే ఎండ్ అయిపోతుందని చెప్పి న్యూస్ వచ్చిందో, గ్లోబల్లీ ఉన్నటువంటి ఈ ఇష్యూ సమసిపోయినట్లయితే మనకి ఏమవుతుంది, గ్లోబల్ అన్సర్టనిటీస్ తగ్గిపోతాయి కదా. సో గ్లోబల్ అన్సర్టనిటీ తగ్గిపోయినట్లయితే జనరలీ మనకి ఏంటంటే అప్పుడు సేఫర్ అసెట్స్ కాకుండా ఈక్విటీస్ లోకి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ వార్ ఎండ్ అవుతుందని చెప్పి ఎప్పుడైతే న్యూస్ బయటకు వచ్చిందో, దాంతోనే మనకి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ లోని నిన్న ఫాల్ కనపడింది. ఒకవేళ వీళ్ళు చెప్తున్నట్టుగా నిజంగానే యుఎస్ అండ్ రష్యా మధ్యన ఒప్పందం గనక జరిగిపోయింది అనుకోండి, దెన్ మార్కెట్ లో ఉన్న కన్సర్న్స్ కూడా పోతాయి. ఎందుకంటే రష్యాతో ఏ కంట్రీ అయినా ట్రేడ్ చేసినట్లయితే డొనాల్డ్ ట్రంప్ అటువంటి కంట్రీస్ పైన టారిఫ్స్ వేస్తా అని భయపడుతున్నారు కదా. నో ఇప్పుడు ఈ వారే ముగిసిపోతే రష్యాతో ఏ కంట్రీ అయినా ట్రేడ్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ మన ఇండియా రిలేటెడ్ గా అది మనం బిగ్ పాజిటివ్ గానే చూడాలి. సో ఓవరాల్ గా గ్లోబల్ అన్సర్టనిటీస్ ఒక్కొక్కటి తొలగిపోయాయి అనుకోండి, ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ అంటే ఇంతలా పెరిగిపోయాయి కదా. సో ఇంతలా పెరిగిపోయాయి కాబట్టి ఈ ప్రైసెస్ లోని కొంత ఫాల్ కనపడేటువంటి అవకాశం ఉంది. ఎస్పెషల్లీ గోల్డ్ కొంత కరెక్ట్ అవ్వచ్చు, కానీ సిల్వర్ గనక ఫాల్ స్టార్ట్ అయినట్లయితే సిల్వర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగానే చూసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మనం ప్రీవియస్ గా మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కదా, సిల్వర్ ప్రైస్లు పెరిగినప్పుడు ఎలా పెరుగుతాయి, పడినప్పుడు అలాగే పడతాయి. జనరలీ సిల్వర్ పెరగడానికి ఈ అన్సర్టనిటీస్ ఒక రీజన్ అయితే, మనకి డిమాండ్ బాగా పెరిగింది, వేరియస్ ఇండస్ట్రీస్ లో సిల్వర్ యూజ్ చేస్తున్నారు, వీటన్నిటితోని సిల్వర్ ప్రైస్లు అయితే పెరిగిపోయి, కానీ డిమాండ్ ఏదైతే ఉన్నదో ఆ డిమాండ్ కన్నా కూడా సిల్వర్ ప్రైస్ అయితే చాలా ఎక్కువగానే పెరిగిపోయింది. కాబట్టి ఒకవేళ ఈ అన్సర్టనిటీస్ తొలగిపోతే సిల్వర్ ప్రైస్ లో అయితే మనం ఎక్కువగానే ఫాల్ చూసేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇది నిజమా కాదా అని మనం ఎవరు చెప్పలేం. అంటే యుఎస్ రష్యా ఒప్పందానికి వచ్చాయన్నది ఇంకా బ్లూంబర్గ్ వాళ్ళు వాళ్ళకి దొరికినటువంటి డాక్యుమెంట్ ప్రకారం రివీల్ చేస్తున్నారు, కానీ యుఎస్ దగ్గర నుంచి కానీ రష్యా దగ్గర నుంచి కానీ దీని రిలేటెడ్ గా ఎటువంటి అనౌన్స్మెంట్ కూడా రాలేదు. ఒకవేళ ఈ అనౌన్స్మెంట్ కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా దాని యొక్క ఇంపాక్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ పైన పడేటువంటి అవకాశం ఉంది. బట్ గ్లోబల్ ఎకానమీస్ రిలేటెడ్ గా మాత్రం వార్ ఆగిపోయినట్లయితే అది మనం బిగ్ పాజిటివ్ గానే చూడాలి. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లో మనం మాట్లాడుకోబోతున్నటువంటి కంపెనీ టర్న్ కీ ప్రాజెక్ట్స్ ని ఎగ్జిక్యూట్ చేసే పిఎస్యు కంపెనీ అయిన ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. యాక్చువల్లీ ఈ రోజు మార్కెట్ ఇంత నెగటివ్ లో ఉన్నా కూడా ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దానికి కారణం నిన్న నైట్ వీళ్ళు రిలీజ్ చేసినటువంటి వీళ్ళ Q3 నెంబర్స్. వీళ్ళ Q3 నెంబర్స్ మీరు చెక్ చేశారనుకోండి, ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ టాప్ లైన్ లో 50% పైన గ్రోత్ డెలివర్ చేస్తే, ప్యాట్ లో 200% పైన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేసిన వీళ్ళ రెవెన్యూస్ లో మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో అయితే 300% పైన గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ కనపడుతుండటంతోనే స్టాక్ అంతా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. సో ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే కింద మీరు అబ్జర్వ్ చేసినటువంటి కంపెనీ ఏదైనా ఉందా, ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నెక్స్ట్ ఐఎక్స్ వాళ్ళకి ఎప్లెన్ ట్రిబ్యునల్ లోని బిగ్ షాక్ ఏ తగిలింది. యాక్చువల్లీ వీళ్ళ మార్కెట్ కప్లింగ్ కేసు ఏదైతే ఉన్నదో చాలా సార్లు ఎప్లెన్ ట్రిబ్యునల్ లోని హియరింగ్ వచ్చిన ఇప్పటి వరకు ఫైనల్ వర్డిక్ట్ రాలేదు కదా. ఈ కేసు రిలేటెడ్ గా ఐఎక్స్ ఏం వాదిస్తుందంటే, క్రెక్ వాళ్ళు పాస్ చేసినటువంటి ఈ ఆర్డర్ మార్కెట్ లో బయటికి రాకముందే చాలా మంది క్రెక్ లో వర్క్ చేసేటువంటి అఫీషియల్స్ ఇంటర్నల్ గా షేర్ చేసుకుని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా ఐఎక్స్ లోని ట్రేడ్ కాల్స్ తీసుకుని చాలా లాభపడ్డారని దాని రిలేటెడ్ గా సెబీ రిపోర్ట్ కూడా రిలీజ్ చేసింది. సో అలా జరిగింది కాబట్టి ఈ క్రెక్ ఆర్డర్ ని క్యాన్సిల్ చేసేయాలి, మార్కెట్ కప్లింగ్ ఇంప్లిమెంట్ చేయకూడదని చెప్పి ఐఎక్స్ వాళ్ళు ఎప్లెన్ ట్రిబ్యునల్ లో కేసు ఫైల్ చేశారు కదా. దానికి క్రెక్ ఏం చెప్పిందంటే, ఐఎక్స్ కావాలని వాళ్ళ మోనోపోలీ స్టేటస్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయాలని ప్రయత్నిస్తుంది. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి ఎక్స్చేంజ్ లో కూడా మనకి యూనిఫామ్ ప్రైస్ డిస్కవరీ జరగడం అన్నది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి క్రెక్ వాళ్ళు అయితే వాదించారు. ఫైనల్లీ ఐఎక్స్ వాళ్ళ ప్రపోజల్ ఏదైతే ఉందో దాన్ని ఎప్లెన్ ట్రిబ్యునల్ వాళ్ళు కొట్టిపడేశారు. అంటే ఐఎక్స్ పెట్టినటువంటి ప్రపోజల్ ని కొట్టిపడేశారు. అండ్ క్రెక్ ని ఈ మార్కెట్ కప్లింగ్ రిలేటెడ్ గా ఏవైతే వాళ్ళు అంటే ముందుకు తీసుకెళ్లాలో దాని రిలేటెడ్ గా వర్క్ చేసి ముందుకు తీసుకెళ్లమన్నట్టుగా ఎప్లెన్ ట్రిబ్యునల్ అయితే ఆదేశించింది. ఓవరాల్ గా ఐఎక్స్ కి ఈ కేసులోని చుక్కెదురైనట్టుగానే మనం చూడొచ్చు. సో దాంతోనే ఈ రోజు సెషన్ లోని ఐఎక్స్ స్టాక్ లో మనకి కొంత ప్రెషర్ కనపడింది. ఈ మార్కెట్ కప్లింగ్ ని కనుక ఇంప్లిమెంట్ చేసినట్లయితే అన్ని ఎక్స్చేంజెస్ లో కూడా యూనిఫామ్ ప్రైస్ డిస్కవరీ జరుగుతుంది. కాబట్టి ఐఎక్స్ వాళ్ళు ఇప్పటి వరకు మోనోపోలీ
స్టేటస్ ఏదైతే ఎంజాయ్ చేస్తున్నారో దాన్ని కోల్పోవచ్చు. ఒకవేళ అదే జరిగింది అనుకోండి, ఓవరాల్ గా ఐఎక్స్ మార్కెట్ షేర్ ని కోల్పోవచ్చు. కాబట్టి అది ఐఎక్స్ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గానే చూడాలి. నెక్స్ట్ యుఎస్ వెనిజులాని క్యాప్చర్ చేసిన తర్వాత నుంచి కూడా వెనిజులా ఆయిల్ ని వాళ్ళు సెల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కదా. దీనిలో భాగంగా రీసెంట్ గా ఇండియా వెనిజులా ఆయిల్ ని కొనడానికి రెడీ అయిందని చెప్పి యుఎస్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వచ్చాయి. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళకి ఈ వెనిజులా ఆయిల్ ని పర్చేస్ చేసేందుకు గాను యుఎస్ దగ్గర నుంచి జనరల్ లైసెన్స్ అయితే వచ్చినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఈ లైసెన్స్ రావడంతో వీళ్ళు వెనిజులా నుంచి క్రూడ్ ఆయిల్ అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. బట్ ఇది మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా షేర్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. రిలయన్స్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో చూడాలి. నెక్స్ట్ ఈ జనవరి మంత్ వెహికల్ సేల్స్ డేటా అయితే వచ్చింది. ఓవరాల్ గా ఈ జనవరి మంత్ లోని 4.49 lakh యూనిట్స్ ఆఫ్ ప్యాసింజర్ వెహికల్స్ అయితే సేల్ అయ్యి హీరో ఇయర్ లో చూసినట్లయితే ప్యాసింజర్ వెహికల్ సేల్స్ లోని 12.6% గ్రోత్ కనిపిస్తుంది. అదే మోటార్ సైకిల్ సేల్స్ లో మనం చూసాం అనుకోండి, హీరో ఇయర్ లో 20.3% గ్రోత్ కనపడుతున్నట్లయితే 3 వీలర్ సేల్స్ లోని 30% పైనే గ్రోత్ కనిపిస్తుంది. అండ్ టోటల్ వెహికల్ ఎక్స్పోర్ట్స్ లో కూడా 23.5% గ్రోత్ అయితే డెలివర్ చేశారు. సో ఓవరాల్ గా చూసుకుంటే అన్ని ఓఈఎంస్ యొక్క సేల్స్ కూడా ఈ జనవరి మంత్ లోని బాగానే జరిగినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జిఎస్టీ కట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా వెహికల్ సేల్స్ లోనైతే మంచి పికప్ కనిపిస్తుంది. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యు కంపెనీ అయినటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ అయితే విన్నారు. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 2,312 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం 8 Dornier 228 ఎయిర్ క్రాఫ్ట్స్ ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ వచ్చిందో ఇది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ జెన్సార్ టెక్నాలజీస్ వాళ్ళు ఫైనాన్షియల్ ఇండస్ట్రీకి చెందినటువంటి ఒక మేజర్ ప్లేయర్ దగ్గర నుంచి లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ అయితే విన్నారు. ఈ కాంట్రాక్ట్ పీరియడ్ 5.5 years. అండ్ ఈ కాంట్రాక్ట్ ద్వారా వీళ్ళకి అప్రాక్సిమేట్లీ $210 million వర్త్ రెవెన్యూ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు క్లయింట్ కి ఏం సర్వీసెస్ ఆఫర్ చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. వీళ్ళకి కొత్తగా ఈ కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో జెన్సార్ టెక్నాలజీ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ల్యాబ్ గ్రౌన్ డైమండ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళు ఆరిజిన్ బ్రాండ్ నేమ్ తోని వీళ్ళ రీటైల్ స్టోర్స్ అయితే స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేస్తామని చెప్పి ప్రీవియస్ గానే షేర్ చేశారు కదా. దీనిలో భాగంగా వీళ్ళు ఆల్రెడీ 14 స్టోర్స్ అయితే ఓపెన్ చేసి రన్ చేస్తున్నారు కూడా. ఇప్పుడు వీళ్ళ 15th స్టోర్ ని చెన్నై ఫ్యూనిక్స్ మార్కెట్ సిటీ మాల్ లోనైతే ఓపెన్ చేసినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు ఓవరాల్ గా ఈ రీటైల్ స్టోర్ ఎక్స్పాన్షన్ అయితే చాలా ఫాస్ట్ గానే చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ స్టోర్స్ కి కస్టమర్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి వీళ్ళకి సేల్స్ గనక బాగా జరిగాయి అనుకోండి, అది గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళకి లాంగ్ టర్మ్ లోని పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఇన్ఫ్రా కంపెనీ అయినటువంటి దిలీప్ బిల్డ్కాన్ వాళ్ళకి పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 124 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు గుజరాత్ నవగం దగ్గర నుంచి పెట్రోలియం ప్రొడక్ట్ పైప్ లైన్ ని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు బిల్డ్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ పైప్ లైన్ ని బిల్డ్ చేయడంతో పాటు వీళ్ళు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా అందించాలి. ఓవరాల్ గా ఈ కాంట్రాక్ట్ పీరియడ్ 25 years. నెక్స్ట్ హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీకి నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 577 crores. అండ్ ఇది వీళ్ళ జాయింట్ వెంచర్ విన్ అయినటువంటి కాంట్రాక్ట్ కదా. దీనిలో వీళ్ళ స్టేక్ 65%. నో వీళ్ళకి కొత్తగా వచ్చినటువంటి ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఇక్కడ కనపడుతున్నటువంటి 4 క్రిటికల్ టర్నల్స్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే వీళ్ళు చేయవలసి ఉన్నది. నెక్స్ట్ జే కుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వాళ్ళకి ఎన్బిసిసి వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు న్యూఢిల్లీ నేతాజీ నగర్ లోని టైప్ 5 క్వార్టర్స్, కమ్యూనిటీ హాల్, మిస్లీనియస్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 615 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 24 months లో ఎగ్జిక్యూట్ చేయాలి. నెక్స్ట్ ఐటీ సర్వీసెస్ అండ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి హెక్సావేర్ టెక్నాలజీస్ వాళ్ళు హెల్త్ కేర్ టెక్నాలజీ కంపెనీ అయినటువంటి కేర్ ఇన్సైట్ వాళ్ళతోని స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళు ఏఐ డ్రివెన్ హెల్త్ కేర్ ట్రాన్స్ఫర్మేషన్ ని యాక్సెలరేట్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. దీనికోసం అని చెప్పి 2 కంపెనీస్ కూడా కలిపి వర్క్ చేసి ఓవరాల్ గా హెల్త్ కేర్ ఇండస్ట్రీలోని ఆపరేషన్స్, డిసిషన్ మేకింగ్ అండ్ కేర్ డెలివరీ వీటన్నిటిని కూడా ఫుల్ ఫ్లెజ్డ్ గా ఇంప్రూవ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. సో హెల్త్ కేర్ ఇండస్ట్రీలోని ఏఐ డ్రివెన్ ట్రాన్స్ఫర్మేషన్ ని తీసుకురావడానికి వీళ్ళు వర్క్ చేస్తామని చెప్పి ఈ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో హెక్సావేర్ టెక్నాలజీ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ నాట్కో ఫార్మా వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఈ నాట్కో ఫార్మా వాళ్ళకి చెందిన చెన్నై ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని 2025 November 17th నుంచి November 21st మధ్యన యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు ఇన్స్పెక్షన్ కండక్ట్ చేశారు. అండ్ ఈ ఇన్స్పెక్షన్ లో
భాగంగా వీళ్ళకి ఆల్రెడీ యుఎస్ ఎఫ్డిఏ ఫార్మ్ 483 తోని 7 అబ్జర్వేషన్స్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. ఇప్పుడు దీనిలో భాగంగా వీళ్ళకి వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ గా వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని క్లాసిఫై చేస్తూ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అయితే యుఎస్ ఎఫ్డిఏ ఇష్యూ చేయడం జరిగింది. వీళ్ళకి వాలంటరీ యాక్షన్ ఇండికేటర్ స్టేటస్ వచ్చింది కాబట్టి పెద్దగా ప్రాబ్లం లేదు. అదే అఫీషియల్ యాక్షన్ ఇండికేటర్ స్టేటస్ వచ్చినట్లయితే అది నాట్కో ఫార్మా వాళ్ళకి నెగిటివ్ అయి ఉండేది. ఫైనల్లీ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అయితే వీళ్ళు రిసీవ్ చేసుకున్నారు కాబట్టి ఈ ఇన్స్పెక్షన్ సక్సెస్ఫుల్లీ క్లోజ్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ డెస్కో ఇన్ఫ్రాటెక్ వాళ్ళు బీపీసీఎల్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక ఎల్ఓఏ అయితే రిసీవ్ చేసుకున్నారు. ఈ ఎల్ఓఏ లో భాగంగా మన ఇండియాలోని మల్టిపుల్ స్టేట్స్ లైక్ కర్ణాటక, వెస్ట్ బెంగాల్, బీహార్, మహారాష్ట్ర, జార్ఖండ్, తమిళనాడు లాంటి స్టేట్స్ లోని క్రిటికల్ పైప్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అయితే వీళ్ళు చేయవలసి ఉన్నది. సో బీపీసీఎల్ దగ్గర నుంచి కొత్తగా ఏదైతే ఈ ఎల్ఓఏ రిసీవ్ చేసుకున్నారో ఇది డెస్కో ఇన్ఫ్రాటెక్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత హోనాసా కన్స్యూమర్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 21% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లోని 111% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోనూ మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 39.2 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 50 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా మనకి మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో హోనాసా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ జాగిల్ ప్రీపెయిడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 47.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే అడ్జస్టెడ్ ఎబిటాలోని 62% పైన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 77.7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 34 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 37 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో జాగిల్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గా ఉన్నాయి. బట్ ఈ రోజు సెషన్ లో స్టాక్ లో అయితే మనకి బాగానే ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ప్రాజ్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే వీక్ గా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ ఇన్కమ్ లో 1.3% డ్రాప్ కనపడుతుంది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా ఎటువంటి గ్రోత్ డెలివర్ చేయలేదు. అండ్ ఎబిటాలోని ఇయర్ ఆన్ ఇయర్ లో 34% పైన డ్రాప్ కనపడుతున్నట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 15% పైన డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ కూడా బాగానే ఇంపాక్ట్ అయ్యాయి. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు లాస్ జనరేట్ చేసినట్టుగా కనబడుతుంది కదా, దానికి కారణం ఈ క్వార్టర్ లో వీళ్ళ పైన వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ ఉన్నది. దాని వల్లనే మనకి లాస్ అయితే జనరేట్ చేశారు. ఆ వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ తీసి చూస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ జనరేట్ చేశారు. కానీ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ప్రాఫిట్ లోని సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా నెంబర్స్ ఇంత వీక్ గా ఉండడంతోనే ఈ రోజు సెషన్ లో ప్రాస్ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినటువంటి పూర్వంకర వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోను ప్రీవియస్ క్వార్టర్ లోను వీళ్ళు లాస్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో వీళ్ళు 58 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ హిండాల్కో వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే వీక్ గా ఉన్నాయి. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 14% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 1% గ్రోత్ డెలివర్ చేశారు. మెయిన్లీ ఈ క్వార్టర్ లోని వీళ్ళ నోలీస్ బిజినెస్ ప్లాంట్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కదా, దాంతోని ఈ క్వార్టర్ నెంబర్స్ లో అయితే మనకి ఇంపాక్ట్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 5% గ్రోత్ డెలివర్ చేస్తే సీక్వెన్షియల్ బేసిస్ లో 12% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ పైన ఈ క్వార్టర్ లోని వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ ఉండడం వలన మనకి ప్రాఫిట్ లోని సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ మనం కంపేర్ చేస్తే ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో జస్ట్ 2% గ్రోత్ డెలివర్ చేస్తే సీక్వెన్షియల్ బేసిస్ లో 19% డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ నెంబర్స్ వీక్ గా ఉండడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత RNIT AI సొల్యూషన్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 1.43 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 3.25 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 3.59 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ నెంబర్స్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేస్తే వీళ్ళ నెంబర్స్ లో స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ IRCTC వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే
చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 18% పైనే గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలో 11% పైనే గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో 15% పైనే గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను ఎబిటాలోను అండ్ ప్యాట్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ సెక్టర్ లోని సాస్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసే రేట్ గెయిన్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 93% పైనే గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 83% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 41% పైనే గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 62% పైనే గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ పైన వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ ఉండడం వలన వీళ్ళ ప్రాఫిట్ లో అయితే సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. సో వన్ టైం ఎక్సెప్షన్ ఇంపాక్ట్ తీసి చూద్దాం. ఇది తీసి ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని మనం చెక్ చేసిన లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. దానికి కారణం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువగా పెరిగాయి. దాంతోనే మనకి ప్రాఫిట్ లోనైతే డ్రాప్ కనిపిస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. అండ్ డైలీ మనిషి క్లోజ్ చేసే ముందు ఇందాక టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా మాట్లాడుకున్నాం కదా. ఒకవేళ మీలో ఎవరైనా టర్మ్ ఇన్సూరెన్స్ ఇప్పటికీ తీసుకోకపోతే వెంటనే తీసుకోండి. డిటో యొక్క లింక్స్ వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ ఫస్ట్ కామెంట్ లోను పిన్ చేసి ఉంచుతా. ఈ రోజు డైలీ మనిషిలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. అండ్ డైలీ మనిషిని క్లోజ్ చేసే ముందు ఇందాక టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా మాట్లాడుకున్నాం కదా. ఒకవేళ మీలో ఎవరైనా టర్మ్ ఇన్సూరెన్స్ ఇప్పటికీ తీసుకోకపోతే వెంటనే తీసుకోండి. డిటో యొక్క లింక్స్ వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ ఫస్ట్ కామెంట్ లోను పిన్ చేసి ఉంచుతా. ఈ రోజు డైలీ మనిషిలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.